నాయన ఆవేశంలో ఆపద్బాంధవుణ్ణి అనరాని మాటలు అంటున్నావు. తప్పు సుమా. ఎవరా ఆపద్బాంధవుడు? తానే ఆపదలు సృష్టించి అవి తట్టుకోలేక మనిషి సతమతమవుతుంటే చూచి ఆనందించేవాడు ఆపద్బాంధవుడా? పొరపాటు నాయన. మనలో ఎక్కడో దాగి ఉన్న నిగూఢ శక్తుల్ని ప్రేరేపించి బయటకు తీసుకురావటానికే భగవంతుడు కష్టాలు సృష్టించాడు. ఏటి ఒడ్డున కూర్చుని ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి సూక్తులు చెప్పడం చాలా సులభం. నాయన, జీవితమే ఒక ప్రవాహం. ఒడిదుడుకులు లేకుండా అది ప్రశాంతంగా సాగిపోతే దాని లోతుపాతులు మనకు అర్థం కావు. మీరెవరో సర్వసంగ పరిత్యాగులు అనుకుంటారు. నన్ను సిద్ధేంద్రుడంటారు. తమరేనా స్వామి? నా మాట కొంచెం వింటావా? చెప్పండి స్వామి. నాగేటి పోటులతో నలిగిపోతుందే భూదేవి, దేనికంటావు? సస్యశ్యామలం కావడానికి. అగ్నిజ్వాలలో దహించుకుపోతుందే అపరించి, ఎందుకంటావు? రెట్టింపు మెరుగులు దిద్దుకోవడానికి. ఎంత విజ్ఞానం కలవాడివి! నీకు కావలసిన వాళ్ళను నీ నుంచి ఎందుకు దూరం చేశాడో ఆ వేణుగోపాలుడు తెలుసుకోలేవా? నిన్ను తనవానిగా చేసుకోవటానికి సాక్షాత్ వేణుగోపాలుడే నీవాడు కాబోతున్నాడు. ఏమిటి స్వామి మీరంటున్నది? అవునాయన, నువ్వు కారణజన్ముడు. కరాన వేణువు ధరించిన ఈ స్వామి కాలికి మువ్వలు కట్టి అదృష్టం నీది. నీ వల్లనే ముకుందుడు మువ్వగోపాలుడనే పేరున ప్రసిద్ధుడవుతాడు. స్వామి, నీలోని ఆవేదన అశాంతి అంతమవుతాయి. నీ జీవితం ప్రభాతంలా ప్రశాంతంగా మారిపోతుంది. వేణుగోపాలుడు నీవాడవుతాడు. అతని లీలలు నీకు అర్థమవుతాయి. నిజమా స్వామి? అవును. నీకు మంత్రోపదేశం చేస్తాను. ఏకాగ్రతతో నిత్యం జపించు. ఓం నమో వేణుగోపాలాయ నమః. 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 ఓం నమో వేణుగోపాల, ఆనంద మోహన, అత్యంత పావన, కరుణాల వాల, కమనీయ మువ్వగోపాల, నన్ను కరుణించావు తండ్రి, నన్ను కరుణించావు. అయ్యా, నీవలా నవ్వుతూ ఉంటే నీ నవ్వులలో నవరసభరితమైన నీ లీలలన్నీ గోచరిస్తున్నాయి. ఆ బృందావనంలో ఆ శరద్రాత్రుల వేళ ఇసుక తిన్నెల మీద పసిడి వెన్నెల తళతళ మెరుస్తున్నప్పుడు నీ ఒక కోమలాంగి బుగ్గ కొనగోట నీటి, ఒక అలివేడి అలకలు మునివేళ్ల సవరించి, ఒక సముతాంగి వన్నెలు మన్నించి, ఒక వయ్యారితో సయ్యాటలాడుట నాకు తరివి తీరా కనిపిస్తుందయ్యా. వారందరూ నేనే, వారి వలపులన్నీ నావి, వారిలో ఉన్నది నా జీవాత్మే అన్న తపనీయ భావానందం నా తరువంతా నిండిపోతుంది. వరదా, నీవేదో కవిత్వ ధరణిలో మాట్లాడుతున్నావు. కవన మల్లాడనేగా నీ కోరిక. గోపాల, నీ కృప ఉండాలే గాని నేను చేయలేనిదేముంది. నీ రూపు గానమై, చూపు అభినయమై,
ప్రాపు పరిమళించిన పదమై నా గుండెలో తాండవించాలే కానీ నేను భయకారుణ్ణి కాలేదు. తప్పక నీ కోరిక సిద్ధిస్తుంది. వాణి నీ నోట వసిస్తుంది. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. గోపాల, ఉపగోపాల, ఏమైపోయావు? ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యావా? గోపాల, ఈ ముగ్ధభక్తుణ్ణి గ్రహంలో విడిచి ఏ ముద్రాలింట నువ్వు ముచ్చటలాడుతున్నావా? ఈ వియోగం నేను భరించలేనయ్యా. శ్రీపతి సూతు బారికి నేను పలేక నిన్ను వేడితే గోపాల మామూవ గోపాల శ్రీపతి సూతు వారికి నేను పలేక నిన్ను వేడితే గోపాల మామూవ గోపాల ఏ పొద్దు దానింటిలోనే కాపై ఉండి నీ సరస సల్లపాల మామవ్వ గోపాల నా పొందెల్లదాని ప్రాపై ఏ పొందు లేక కుసురుటే నా పాల మామూవ గోపాల శ్రీపతి సూతు బారికి నేను పలేక నిన్ను వేడితే గోపాల మామూవ గోపాల. వరదా, బాబా, నువ్వు జీవించే ఉన్నావా? అవును వరదయ్య, మనస్సు విరిగి మరణించాలని ప్రయత్నించింది. వద్దని వారించి ఇంతకాలం ఎవరికి కనపడకుండా నేనే కాపాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి నిన్ను చూడాలని తహతహలాడింది. అందుకే తీసుకొచ్చాను. అంతా మువ్వగోపాలని లీల. బాబా, నువ్వు ఇంతకాలం కనిపించకపోతే మీ అమ్మ నీ కోసం ఎంత పరితపించి ఉంటుందో ఒక్కసారి వెళ్ళి ఆమెకు కనువిందు చెయ్యి. అవును చెప్పు రాము, బయట నేను సిద్ధి చెప్తాను. వస్తాను. దాని వరదా, నాయనా వరదా, చివరికి దైవం నీ మొర విన్నాడా? బాగున్నావా? రుక్మిణి, క్షేమంగా ఉన్నావా? ఒరే వరద, మావయ్య, ఊరంతా నీ గొడవే చెప్పుకుంటూ నిన్ను గురించి ఎప్పుడు అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారా. అది వినే చూడ్డానికి వచ్చావు నాయన. నాయన, ఇంతకాలానికి నీ కోరిక తీరింది. ఆ మువ్వగోపాలుని నవ్వుల నదిలో ఓలలాడుతున్నాను. ఆ అందాల నయనాల బృందావనిలో విహరిస్తున్నాను. ఇన్నాళ్ళవలేగాదమ్మా మువ్వా గోపాలుడు ఎన్నెన్నో నేర్చినాడమ్మా. ఇన్నాళ్ళవలేగాదమ్మా మువ్వా గోపాలుడు ఎన్నెన్నో నేర్చినాడమ్మా. నన్ను కన్నులు మూసి నా చెంత నుండినా, నన్ను కన్నులు మూసి నా చెంత నుండినా సన్ను తాంగి మోవి
చాలా సప్పరించేనే ఇన్నాళ్ళవలే గాదమ్మా మువ్వా గోపాలురు ఎన్నెన్నో నేర్చినాడమ్మా. అదరినే మోవి తనకు తానే బదలినే నీవి అదరినే మోవి తనకు తానే వదలినే నీవి మదిలో నావాడేమో మంత్రిల్చే కాబోలు మదిలో నావాడేమో మంత్రిల్చే కాబోలు సుదతి గోపాలుని దూచినదే మోదలు అదరిని మోవి తనకు తానే బదలినే నీవి ఇన్నాళ్ళవ